ఎన్ని కిలోమీటర్లు అని అడగవే? 42 కిలోమీటర్లు అమ్మా. ఇదే ఫస్ట్ టైం నాకు ఎంత పెద్ద రేట్ రావడం. మిమ్మల్ని నడుచుకుని వెళ్ళమంటున్నాడు అన్న. అక్కడికి బండి లేదంట, బండి ఎంట్రీ లేదంట. సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో చాలా రోజులైంది మనం ఫుల్ వీడియో చేసి. అండ్ ఓపెన్ ఒక్కటే ఆన్లైన్ చేసాను మామ, మిగిలిన వాటిల్లో పేమెంట్లు కట్టాలి. సో మనం అలా చేసుకుంటూ ఉన్నప్పుడు రైడ్లు వేస్తూ ఉంటాను కదా, వేసినప్పుడు అలా వాటిల్లో కడతాను. అట్లా ఆ 2 యాప్ల్లో కట్టేస్తాను. ఊబర్, ర్యాపిడో, ఓలా, ఈ 2 కట్టాలి. రేపు నుంచి అయితే ఖచ్చితంగా పెద్ద వీడియోస్ పడతాయి ఈసారి నుంచి. నాకు కొంచెం ఏదో వర్క్ తగులుతూనే ఉంటుంది. సో దాని గురించి నేనైతే తీయలేకపోతున్నాను. సో వాళ్ళ నుంచి అయితే ఖచ్చితంగా తీసి పెడతాను. సో మనకు ఆల్రెడీ ఒక రైడ్ అవుట్ పడ్డది ఇక్కడ బాచుపల్లి నుంచి బంజారా హిల్స్. అంటే 18 కిలోమీటర్స్. టైం వచ్చి ఒక 10 అయింది. ఇది వెళ్ళినప్పుడు 1 గంట చూపిస్తుంది. ఇది 18 కిలోమీటర్లకి 1 గంట చూపిస్తుంది. అండ్ వెళ్ళి మనం ఫ్యూల్ కొట్టించాను, మర్చిపోయిన అది కూడా. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎదర్ బంక్ ఉంటుంది. సో ఆ బంక్ దగ్గర ఫ్యూల్ కొట్టించేసుకుని కస్టమర్ తీసుకెళ్ళి డ్రాప్ చేద్దాం. ప్రతిసారి అనుకుంటాను చేద్దాం అని. అది ఫస్ట్ స్టార్టింగ్ అంతా చేస్తున్నా, సగం దాకా అవుతుంది వీడియో. ఆ సగం తర్వాత ఏమవుతుందంటే అయితే గోప్రోకి ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెడదాం అనుకుని ఇంక మర్చిపోతున్నాను. ఈ అడవుల్లో ఇంకా మొత్తం వదిలేస్తుంది. సో ఫ్యూల్ కూడా కొట్టిస్తాను. అండ్ ఇవాళ ఏంటంటే ఇవాళ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో కూడా చెప్తాను. సో ఎంత 3795 దాకా. సో నేను ఎంత తిరిగింది, ఎన్ని గంటలు చేసా, ఫ్యూల్కి ఎంత వచ్చింది, ఇదంతా చెప్తా. లాస్ట్ ఎండింగ్ దాకా చూడండి. అబ్బేస్తుంది కరెక్ట్గా. నేను ఈ పెద్ద వీడియోలు, లాంగ్ వీడియోలు చేద్దాం అనుకున్నప్పుడల్లా వర్షమే మబ్బు వస్తుంది. వర్షం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు. అలాగే నా దగ్గర సగం షూట్ చేసిన వీడియోలు బోల్డ్ ఉన్నాయి. అవన్నీ తీసి నేను అవి షార్ట్ల కింద అప్లోడ్ చేస్తున్నా. 189. ఓకే, థ్యాంక్ యూ. సరే ఒకసారి ఫోన్ మాట్లాడరా, కస్టమర్. మీతో మాట్లాడతాను. సో ఏంటంటే మామ, ఒక రైడ్ అవుట్ పడ్డది మనకి. సో ఎలక్ట్రికల్ గ్యాజెట్ ఏదో ఇస్తారంట, తీసుకుని అక్కడికి వెళ్ళాలంట. 1 నిమిషం, మమ్మల్ని కస్టమర్లు వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఎంతసేపు వెయిటింగ్ ఉంటుంది. ఈ రోడ్డు ఒకటి లేదు మామ. ఇక్కడ దాకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాను నేను. అక్కడ దాకొచ్చా, అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇలా తిరిగి ఇక్కడికి వచ్చా. ఎన్ని కిలోమీటర్లు? 18 కిలోమీటర్స్ మామ. ఇది తొందరగా వెళ్ళి చేద్దాం. కస్టమర్ కూడా కొంచెం తొందరగా రండి అంటున్నారు. ఇక్కడ నుంచి పెరంచేరు ఇది చూద్దాం. సో మామ, ఈ లొకేషన్ దగ్గరకు కూడా వచ్చేసాం. ఓకే, థ్యాంక్స్ అండి. సో ఏంటంటే మామ, సో మనం ఇందాక ఒక పార్సిల్ ఇచ్చాం కదా, ఒక బాక్స్ చిన్నదే. సో ఆయనే మళ్ళీ రైడ్ పెట్టుకున్నాడు. నేను వాళ్ళకి ఇచ్చేసి కంప్లీట్ కొట్టి అక్కడే వెయిట్ చేస్తాను, ఏమన్నా రైడ్ పడద్దేమో అని. సో మళ్ళీ మనోడ పెట్టాడు. ఈసారి అయితే 20 కిలోమీటర్స్ రైడ్. అదేంటి ఇందాక నువ్వేనా ఇచ్చింది అన్నారు. అవును నేనన్నా అంటే అదే అనుకుంటున్నాను. అంత గమ్మున యాక్సెప్ట్ అయిపోయింది పెట్టిన వెంటనే. ఇదేంటి బాబు అనుకుంటున్నాను. అందుకే చూస్తే ఎందుకే సేమ్ పేరు నీకు ఇందాక ఇచ్చావు కదా. అవునన్నా మొబ్బేసింది. కానీ కింద లోపల ఉడికొస్తుంది మామ. నేనేమో వర్షం పడుతుందేమో, కొంచెం చల్లగా ఉంటుందేమో అని స్వెటర్ వేసుకున్నా, అదే ఉడ్డీ వేసుకున్నా. కానీ మనకి మాత్రం మోగించేస్తుంది లోపల. తడిసిపోయాను మొత్తం నేను.
నేనున్న దగ్గర నుంచి ఇది పెరంచెరువు అనుకుంటా. ఆ పెరంచెరువు నుంచి కూకట్పల్లి పడ్డది. ఎంతసేపు చూస్తుంది? తక్కువ చూస్తున్నామా, 35 నిమిషాలని అరగంట చూపుతుంది. 35 minutes అంటది కానీ అక్కడికి వెళ్ళినప్పుడు దాంట్లో ఏదైనా ట్రాఫిక్ ఉందాం కదా, 40 నిమిషాలు అవ్వచ్చు, 50 నిమిషాలు అవ్వచ్చు. ఇందాక కంప్లీట్ అయిపోయింది. నాకు ఒక రైడ్ పడ్డది ఇప్పుడు. ఎగ్జాక్ట్ సూపర్ అంటే సూపర్ రైడ్. ఎక్కడి నుంచి అంటే జేఎన్‌డు నెక్సెస్ మాల్ ఉంది కదా, నెక్సెస్ మాల్ నుంచి దగ్గర దగ్గర శంషాబాద్. ఎన్ని కిలోమీటర్లు అని అడిగే? 42 కిలోమీటర్లు అమ్మా. ఇదే ఫస్ట్ టైం నాకు ఎంత పెద్ద రైడ్ రావడం. ఇలాంటప్పుడే సంతోషం. కాల్ గిఫ్ట్ చేయాలరా. నాట్ ఎలా అనుకున్నా మిమ్మల్ని నడుచుకుని వెళ్ళమంటున్నాడు అన్న. అక్కడికే బండి లేదంట, బండి ఎంట్రీ లేదంట. ఎగ్జిట్ అవ్వడం కావాలా? ఎగ్జిట్ అయిపోతున్నా. ఏ అమ్మ ఇది ఎక్కడ కూడా నాయన. అదే కాదా, ఏమో మాకేమో తెలీదు. కెమెరా అది అంటే ఏం తీస్తారు? నేను యూట్యూబ్లో వీడియోలు తీస్తా. యూట్యూబ్ వీడియో తీసేది అది. నీకు అన్నీ చూపిస్తా. కొత్తగా వచ్చేవాళ్ళకి తెలియదుగా. సర్లే ఇదిగో ఇలాంటి మీరు యూట్యూబ్లో చేస్తారట మరి పెట్టాలిగా. ఇప్పుడు నాకంటే తెలియలేదు. వచ్చేసా. నాది ఏపీ, అది రాజమండ్రి. ఇప్పుడు డైరెక్ట్ వచ్చి తీసుకోవాలని తెలియదుగా. చూద్దావా? చూద్దామండి. అంటే మీరు లగేజ్ ఏం పెట్టుకోవద్దు. సో ఏంటంటే మామ, మనకి నేను ఇప్పుడు కస్టమర్ తీసుకొచ్చాను కదా, ఆయన ఇక్కడ దింపా. మేడం అక్కడ కూకట్పల్లి అక్కడ నుంచి వచ్చి మన ఓన్ దింపేసి వచ్చా. ఇటు పక్క వచ్చిన వెంటనే ఇక్కడ టికెట్ తీసుకోవాలంట. ఇప్పుడు ఇది టికెట్ ఎక్కడ కట్టాలి? ఆ కౌంటర్ దగ్గర కట్టేసి ఎదరికెళ్ళి స్లిప్ చూపిస్తే వెళ్ళిపోద్దా? ఏం మనకు తెలియదు. 1,50,000 తీసుకుంటా పోతా. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం, అందుకే సరే అయితే. ఈ బాబాయ్ చాలా పెద్ద ఉంది మామ. ఎయిర్పోర్ట్లో ఏదో అనుకున్నాం కానీ, సో మనం ఉన్న అక్కడ డ్రాప్ చేసి ఇలా వచ్చా. నేను ఏం పట్టించుకోకుండా ఎదరికి వెళ్ళిపోయాను. ఎదరికి వెళ్ళాక టికెట్ ఏదని అడుగుతున్నారు వాళ్ళు. టికెట్ ఏంట్రా బాబు అంటే, అక్కడ నువ్వు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని వచ్చి ఇక్కడ డబ్బులు కట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి టికెట్ చూపిస్తే నీకు ఎగ్జిట్ అవుద్ది బండి, లేదంటే అవ్వదు. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ చేసి అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాలంట. 2 వీలర్స్ అంతా 40 రూపాయలు. నీ అమ్మ వచ్చిన దాంట్లో 40 రూపాయలు వేస్ట్. సర్లే ఇక్కడికి ఏదో వచ్చింది అనుకున్నా. అది కూడా ఎంత పేమెంట్ ఇవ్వాలా నాకు? 40 కిలోమీటర్కి 360 రూపాయలు ఇచ్చింది అది. దాంట్లో మళ్ళీ 40 రూపాయలు, 40 రూపాయలు. ఏ తక్కువ వచ్చినాయి అంటే మళ్ళీ దాంట్లో ఇది ఒకటి మనకి టెన్షన్. చలో ఎగ్జిట్ అయిపోయి ఎక్కడన్నా భోజనం చేయాలి మామ. క్యారెట్స్ తెచ్చుకున్నాం కానీ భోజనం చేయాలి. సో ఇక్కడ నుంచి అలా ఎగ్జిట్ అయిపోయి ఎక్కడన్నా మంచి నీడ చూసుకుని నీట్గా తినేసి అప్పుడు స్టార్ట్ అవుదాం.
ఈ ఆన్లైన్లో ఉన్నాయి. ర్యాపిడోలో కట్ట ఆల్రెడీ ఎంత 100 కట్ట ఎంత కట్టినా ఆ రైడ్ పడ్డది. ఇప్పుడు మళ్ళీ ఒక 100 కట్టాలి. తినేసి కట్టప్పుడు ఆన్లైన్ చేద్దాం. జనగా తినాలి. టైం 3:04 అయిపోయింది. 3:30 అనుకుంటా. మనం ఎప్పుడు ఎయిర్పోర్ట్ రాలో ఇదే టెన్షన్ అమ్మ. నేను ఎప్పుడు రాలో ఇదే ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి రావడం. అందుమూలంగా మనకి తెలియలే. సో ఒకసారి వస్తే అర్థమవుతుంది. ఈసారి వచ్చాక ఈ టికెట్ అక్కడ చూపిస్తే అది ఎగ్జిట్ వస్తుందేమో. బాబు ఏం థ్యాంక్ యూ. 40 రూపాయలు తీసుకున్నారు. థ్యాంక్ యూ అంట. థ్యాంక్ యూ. నీరసం తెప్పించే థ్యాంక్ యూ అది. సో ఏంటంటే మామ భోజనం చేసా శంషాబాద్లో. చూసారు కదా అక్కడ ఎన్ని కష్టాలు పడ్డామా. అది అంతా అయ్యింది. ఇంకా సర్లే ఏం పడట్లేదు కదా అని ఎదరికొచ్చిన తర్వాత చాలాసేపు దగ్గర గంటన్నర అయింది నేను వచ్చి. ఈ వర్షం తగ్గాలి నేను బయలుదేరాలి. ఏం అర్థమవుట్లా. రైళ్ళు ఏం పడట్లా. చూద్దాం ఎటు పక్క పోతాం ఏంటో. సో ఏంటంటే మామ దగ్గర 5:30 అయింది. యాక్చువల్లీ కరెక్ట్గా 2:30 గంటలైంది. 3:20కి వచ్చాను నేను అక్కడ శంషాబాద్. 3:20 అంటే 3:20కి వచ్చా. 4:20 5:20 2 hours 2 గంటలు. శంషాబాద్లో ఏం పడతలేదని అదరకు వచ్చి ఇక్కడ దాకా వచ్చా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి శంషాబాద్ దాకా వచ్చాను. ఇదిగో ఇప్పుడు పడ్డది రైడ్. ఇది ఎక్కడ దాకా అంటే కొండాపూర్ అనుకుంటా. అంతే కొండాపూర్. ఇప్పుడు పడ్డది మామ 20 కిలోమీటర్లు. ఏమన్నా వర్షం మామ పొద్దున్నుంచి మనకి ఒకటే మ్యూజిక్. ఇంకా చూడు ఇట్లా ఎవరి దగ్గర ఉన్నా అసలు ఖాళీ లేదు. వర్షం పడతానే ఉంది మా ఇందాక నుంచి. ఇప్పుడు టెన్షన్ ఏంటంటే మనకి వెళ్ళినప్పుడు మళ్ళీ దారులు ఎలా ఉంటాయో, మళ్ళీ అక్కడ దాకా ఇంటి దాకా చేరుకోవాలి కదా. ఏదో టెన్షన్. ఇప్పుడు అమ్మ అక్కడ దాకా వెళ్ళగలుగుతాం ఏంటి అనేది పెద్ద రాష్ట్రం అడిగితే. ఈ వర్షం ఏంటో శంషాబాద్లో మొదలెట్టింది. ఇందాక స్టార్ట్ అయింది. ఒక అరగంట నుంచి అనుకుంటా. ఒకటే మ్యూజిక్ ఇంకా. సో ఏంటంటే మామ మార్నింగ్ 10 స్టార్ట్ అయ్యా. అప్పుడు 9:30 అయింది. దీంట్లో 7:41 ర్యాపిడోలో. ఇందులో 600 అంటే దగ్గర 1300 చిల్లర. 1380. 1380లో 300 పెట్రోల్ తీసేయండి. 300 పెట్రోల్ తీస్తే 1080. 1080 మన జీతం ఇవ్వాలి. సో ఎంత తిరిగిందంటే ఇది 190 అలా తిరిగింది ఈరోజు. సో ఇది అందరూ అడుగుతున్నారు. సో మనోడు ఒకళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో దాని గురించి అయితే నేను ఇవాళ నుంచి డైరీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటా. లాంగ్ వీడియోస్ కూడా. సో అది మ్యాటర్. దగ్గర ఎన్ని గంటలు చేసాం? 11-12 గంటలు అనుకోండి. ఇంకా అరగంట ఏముంది. సరే 11-12 గంటలు అనుకోండి. 12 గంటలకి 1080 అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ టైం పట్టేసింది. ఎక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ ఏం పడలా. మళ్ళీ తర్వాత వర్షం పడ్డదా. వీటి మూలంగా ఆగింది. ఒక్కోసారి ఇలా రావచ్చు, ఒక్కోసారి ఇంకా తక్కువ రావచ్చు, ఒక్కోసారి ఇంకా ఎక్కువ రావచ్చు. ఇలాగే వస్తాయని నేను చెప్పను. ఇంతకు మించి కూడా వస్తాయి, ఇంతకింత తక్కువ కూడా వస్తాయి. అర్థమైందా? అది మ్యాటరు. నేను వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు. సీ యూ ద నెక్స్ట్ వీడియో. టాటా బాయ్ బాయ్.